హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. నిజంగా ఓజీ క్రేజ్ చూస్తుంటే మెంటల్ ఎక్కేస్తుంది. అసలు అదేం క్రేజు, అదేం లోకం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలానే చూసాం. చెప్పాలంటే తొలి ప్రేమ నుంచి మొదలు పెడితే అత్తారింటికి దారేది, మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు వరకు కూడా అదే క్రేజు. ఎలాంటి ఫ్లాప్ అయినా రానివ్వండి, ఎలాంటి హిట్ అయినా రానివ్వండి, కానీ ఆయన క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గల. అంతలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఆయన క్యారెక్టరైజేషన్. ఆయన మనసుకి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అవ్వాల్సిందే. సినిమా ఎలా ఉండని, ఎలా హిట్ అవనివ్వకపోండి, కానీ ఆయన మీద అభిమానం కానీ ఆయన మీద క్రేజ్ కానీ తగ్గేదే లేదు. అంతే, ఆ రేంజ్లో ఉంటుంది. ఇకపోతే ఓజీకి ఉన్న క్రేజు మామూలుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక రేంజ్లో ఉంటుంది. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాలో ఏంటండి, అది అమెరికా అనుకుంటున్నారా, అనకాపల్లి అనుకుంటున్నారా? ఆ క్రేజ్ ఏంటి, మెంటల్ ఎక్కిపోతుంది. అసలు అమెరికా రోడ్ల మీద, షాపింగ్ మాల్స్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ ఓజీ టీషర్ట్లు, ఆ జర్కిన్లు వేసుకుని పైన రిబ్బన్స్ ఓజీతో అవి కట్టుకుని వాళ్ళు వేసే పర్ఫార్మెన్స్లు, డాన్సులు, వాము, లేడీసు, జెంట్సు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళని లేదు, అందరూ కూడా అంత హైపు, అంత మైండ్లో పెట్టేసుకున్నారు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి పగబట్టి కసిగా చూపిస్తున్నట్టుగా అయితే నాకు కనిపిస్తుంది. ఆయన కల్ట్ ఫ్యానిజం అంటే ఏంటో ఈసారి నాకు తెలిసి ప్రపంచం చూడబోతుంది. జస్ట్ అమెరికాలోనే అన్ని రికార్డ్స్ని తగలెట్టేస్తే ఈసారి మీ తెలుగు రాష్ట్రాలైనా మేము కూడా ఉన్నామని చెప్పి కర్ణాటక మొత్తం కూడా తీసేయండి. ఓన్లీ బెంగళూరులోనే, బెంగళూరు సిటీలో ప్రీమియర్ షోలకి ₹1 కోటి కలెక్షన్స్ వచ్చినాయి. అంటే ఇంకా ఆలోచించండి ఎలా రికార్డులు తగలడిపోతాయో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి నాకు తెలిసి బాహుబలి, RRR తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం తమిళనాడులో ఓన్లీ చెన్నై తప్ప నాకు తెలిసి బాహుబలి కానీ, RRR కానీ, కల్కి కానీ చెన్నై వరకు ప్రీమియర్ షోలు పడ్డాయి. కానీ అక్రాస్ తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో కూడా ఇప్పుడు ప్రీమియర్ షోలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు పడుతున్నాయంటే ఆయన క్రేజ్ ఏంటో అసలు అంత ఈజీగా తమిళనాడు ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేయరు, మిగతా హీరోల్ని, మిగతా రాష్ట్రాల వాళ్ళని. కానీ ద ఫస్ట్ టైం ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని గుండెల్లో పెట్టుకున్నారు. అది ఆయన మంచితనానికి అదొక నిదర్శనంగా మనం చూడొచ్చు. కానీ వాళ్ళు ఈసారి వాళ్ళ అభిమానాన్ని ఎలా చూపించబోతున్నారో మనం ఈసారి తమిళనాడులో ఉండేటువంటి రికార్డ్స్ నుంచి మనం చూడొచ్చు. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు వద్దాం. ఇక్కడైతే మీరు ఊహించరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్స్లో ఈరోజు నైట్ బెనిఫిట్ షో, అలాగే రేపు 4 షోలు ప్లాన్ చేస్తున్నారట. అంటే మిగతా సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలు ఆడవా అంటే ఈరోజు నైటు రేపటికి షోలు ఆపేసుకుని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఓజీనే థియేటర్లో దద్దరిల్లిపోయేలా పెట్టుకుంటున్నారట. క్యాష్ చేసుకుని వాళ్ళు కూడా ₹4 సంపాదించుకున్నామనే పక్కాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఇంకేమన్నా ఉందా? జస్ట్ ఇమాజిన్, మీరు ఊహించుకోండి, ఒకటేసారి ఓజీ అనే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఒకటేసారి పడితే ఓజీ 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 అనే అరుపులు, కేకలు వినిపిస్తే ఆ రికార్డులు, మోతలు ఎలా మోగిపోతాయో, కలెక్షన్స్ అవి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పటికే ఓన్లీ ప్రీమియర్ అంటే మొదటి రోజు షోలతోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిందట సినిమాకి సంబంధించి కలెక్షన్స్. దాదాపు 80 నుంచి 100 కోట్ల కలెక్షన్స్ ఇప్పటికే వచ్చాయంటే ఆ సినిమా క్రేజ్ ఏంటో చూసుకోండి. ఇకపోతే జస్ట్ రేపు, ఎల్లుండి అంటే ఒక సాటర్డే, సండేస్ ఇక్కడి వరకు వస్తే దసరా సెలవులు ఉంటే ఇంకా ఏం అనుకోవాలి, ఎలాంటి రికార్డులు తగలెట్టేయాలి అనుకోవాలి. నేనైతే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండండి. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా రోజులు ఉంటుంది, ఒక రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి, డెఫినెట్గా చూడొచ్చు. నేనైతే చాలా హ్యాపీగా కోరుకుంటున్నా అందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని. ఇంకొకటి కూడా చెప్తున్నా, థియేటర్ల దగ్గర సిద్ధంగా పెట్టుకోండి. అంబులెన్సులు ఎవరు ఎలా ఎప్పుడు ఉంటారో తెలియదు. నిజంగా చెప్తున్నాను కదా, అంత క్రేజు మెయింటైన్ చేయటం వాళ్ళ వల్ల కాదు. కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఈసారి తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా కాదు, ప్రపంచ సినిమా చూడబోతుంది. ఒక తెలుగు వ్యక్తికి ఇంత క్రేజ్ ఏంటి అని ఒక్కసారి లుక్ వేసే టైము
వచ్చేసింది. అది ఏ రేంజ్లో ఉంటుందో ఈసారి ఓజీతో మనం చూపించబోతున్నాం.